తెలంగాణ రాష్ట్రం కోసం మన సీఎం రేవంత్ రెడ్డి సారు యమ్మ కష్టపడుతున్నాడు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఒకటే తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు 47 సార్లు తిరిగిండు. సీఎం పదవిల నుంచి దిగిపోయే నాటికి ఓ 1000 సార్లు తిరుగుతాడు కావచ్చు. సరే, ఆ ముచ్చట ఉంచితే సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీ లీడరు రాహుల్ గాంధీని కలవకుంటూనే వస్తున్నాడట. ఓగాల కలిస్తే చేతుల చేసుకొని దిగిన ఫోటోలు ఎందుకు బయటకు వస్తలేవు కావచ్చు. ఏమో నాకేం అర్థమైతలేదు కానీ గీ ముచ్చటైతే ఇనుర్రి. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మజాక కుటుంబంతో సహా ఢిల్లీకి పోడు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఊకునుడా? అది జరిగే పనేనా? జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయిండు గాని గెలిచేదుంటే తెలంగాణకు సీఎం క్యాండిడేట్ అంత ఇల్లో ఉన్నది కాబట్టి రాహుల్ గాంధీ వెనక ముందు ఆలోచన చేయకుండా అపాయింట్మెంట్ ఇచ్చిండు. భార్య బిడ్డతోని కలిసి ఢిల్లీకి పోయిన జగ్గారెడ్డి తన బిడ్డ పెళ్లికి ముహూర్తం పెట్టుకున్న ముచ్చట చెప్పిండట. అందుకే రాహుల్ గాంధీ చేతుల చెయ్యేసి నువ్వు ఖచ్చితంగా నా బిడ్డ లగ్గానికి రావాలి, 4 అక్షింతలేసి ఆశీర్వదించాలని చెప్పిండట, కోరిండట. దానికి రాహుల్ గాంధీ ఏమన్నాడో ఏమో మనకు తెలియదు గాని ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్నది. చేతులు నొయ్యంగా షేరింగులు చేస్తున్నారు. 47 సార్ల ఢిల్లీకి తిరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి దొరకని రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ జగ్గారెడ్డికి ఎట్లా దొరికింది? రాష్ట్ర ముఖ్యమంత్రిని లెక్క చేయని రాహుల్ గాంధీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఇంత ఇల్వ ఇచ్చుడేంది అంటున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి సారు కలిస్తే ఇప్పటి వరకు ఒక్క ఫోటో ఎందుకు బయటికి లీకు కాలేదు? రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి కంటే ఏం తక్కువ? ఎందుకు కలుస్తలేడు రాహుల్ గాంధీ? తెలంగాణను రేవంత్ రెడ్డి వెళ్తున్న తీరు ఢిల్లీలో ఉన్నోళ్లకు నచ్చుతలేదా? ఎన్నికలప్పుడు వాళ్ళని తీసుకొచ్చి అడ్డగోలు హామీలు ఇప్పించి వాళ్ళ ఇజ్జత్ తీస్తున్నందుకు కోపమా? ఎందుకు జగ్గారెడ్డి తీరుగా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరుకుతలేదని కామెంట్లు రాసుకుంటా గిర్ర తిప్పుతున్నారు ఈ ఫోటోను.